పేరెంట్స్ చేసిన ఈ తప్పు వల్ల బేబీని ఐసీయూలో పెట్టాల్సి వచ్చింది. నేను మాట్లాడేది అనాస మందుల గురించి. పక్కింటోళ్ళు చెప్పారు బేబీ బరువు పెరుగుతుందని, అండ్ ఎవరో ఇంగ్రీడియంట్స్ లేని ఒక డబ్బాని మీ బేబీకి ఇవ్వమని చెప్తే ఎలా వాడుతున్నారు? హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శ్రీముఖి, పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఫ్రమ్ విజయవాడ. మొన్న ఇంజనీరింగ్ చదివిన ఒక మదర్ వాళ్ళ బేబీని తీసుకొని వచ్చింది. వాళ్ళ బేబీకి ఆయాసంగా ఉంది, పాలు సరిగ్గా తాగట్లేదు, నీరసంగా ఉంది అని చెప్పింది. సరే అడ్మిట్ చేసి అసలు టెస్టులు చేసి చూస్తే యాసిడ్ లెవెల్స్ అనేవి పెరిగిపోయినాయి అండ్ లివర్ ఎంజైమ్స్ కొంచెం ఆల్టర్ అయినాయి. ఏంటమ్మా, బేబీకి ఏమన్నా మందులు ఇచ్చారా, ఏదన్నా రకమైన నేటివ్ మెడిసిన్స్ వాడారా అని అడిగాను. అడగగానే అనాస మందులు వాడాం మేడం, బేబీ పుట్టినప్పుడు 3.1 kg ఉంది, సడన్గా ఫస్ట్ 7 రోజుల్లో 2.8కి వచ్చింది, అందుకే అనాస మందులు వాడాము, 20 రోజుల నుంచి వేస్తున్నాం అని చెప్పింది. అసలు పిల్లలు పుట్టిన వెంటనే కొంచెం బరువు తగ్గుతారు మొదటి వారంలో, అది నార్మల్, దానికి ఏ మందు వాడాల్సిన అవసరం లేదు. కొంతమంది మదర్స్ ఏమో లూజ్ మోషన్స్ అవుతున్నాయి బ్రెస్ట్ ఫీడింగ్ చేస్తుంటే అందుకని అనాస మందులు ఇచ్చామని చెప్తారు. పిల్లలు బ్రెస్ట్ ఫీడింగ్ మీద ఉన్నప్పుడు కొంతమంది పిల్లలకి లూజ్ స్టూల్స్ అవుతాయి, దానికి మందులు వాడాల్సిన అవసరం లేదు. ఇలా డాక్టర్ సలహా తీసుకోకుండా మెడిసిన్స్ వాడటం వల్ల మీ పిల్లల ప్రాణాలని మీరే ఇచ్చేస్తున్నారు. సో జాగ్రత్తగా ఉండండి. ఏ మెడిసిన్ వాడుతున్నా డాక్టర్ సలహా తీసుకోండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ లేబుల్ మీద లేని ఏ మెడిసిన్, డాక్టర్ సలహా లేకుండా DCIG అప్రూవల్ లేని మెడిసిన్స్ మీ పిల్లలకి వాడకండి.